ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్, డే 110, ఏప్రిల్ 20. రెండవ భాగంగా యెషయా గ్రంథం 19వ అధ్యాయం నుండి చదువుకుందాం. ఐగుప్తుని గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘం ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయులను రేపెదను. సహోదరుల మీదికి సహోదరులు, పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధం చేయును. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును. వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను. కావున వారు విగ్రహముల యుద్ధకును, గొనుగువారి యుద్ధకును, కన్న పిశాచి గల వారి యుద్ధకును, సోదెగాండ్ర యుద్ధకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను. బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినేల ఆగును, ఏటి పాయలను కంపుకొట్టును. ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలును వాడిపోవును. నైలు నది ప్రాంతమున దాని తీరమునున్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతెయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. జాలరులను దుఃఖించెదరు. నైలు నదిలో గాలములు వేయువారందరూ ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయువారు కృషించిపోవుదురు. దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారును, తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్యస్తంభములు పడగొట్టబడును. కూలి పని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయను అధిపతులు కేవలం అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయెను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తీయుని గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను కదా. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూల చేసి ఉన్నారు. తల అయినను, తోక అయినను, కొమ్మ అయినను, రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరనూ లేరు. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును. ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు. యూదా దేశము ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించినడల ఐగుప్తీయులు వణుకుదురు. ఆ దినమున కనాను భాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణం చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తులో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుడిని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకుందరు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మొక్కుకొనెదరు. తాము చేసుకున్న మొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును. స్వస్థపరచవలెనని ఐగుప్తులను కొట్టుదురు. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరునకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకు, ఐగుప్తీయులు అష్షూరునకు వచ్చుచూ పోవుచూ నుందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాదకారకముగా నుండును. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. యెషయా గ్రంథం 20వ అధ్యాయము. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీది గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము.
అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చి కూషుని గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనుపోబడిన కూషీలను పిన్నెలను పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీది వస్త్రములను ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీలను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయం కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఈలాగు సంభవించినదే మనమెట్లు తప్పించుగలమని చెప్పుకొందరు. యెషయా గ్రంథం 21వ అధ్యాయము. సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అరణ్యం నుండి భీకర దేశం నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనం నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయవారు మోసం చేయుదురు, దోచుకుని వారు దోచుకుందురు. ఏలాము బయలుదేరుము, మాద్య ముట్టడి వేయుము. వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగానున్నది. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకుండానున్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండానున్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది. మహాభయం నన్ను కలవరపరచుచున్నది. నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను. వారు భోజనపు బలను సిద్ధం చేయుదురు, తివాసీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడములకు చమురు రాయుడి. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు వెళ్ళి కావలివాని నియమింపుము. అతడు తనకు కనబడు దానిని తెలియచేయవలెను. జత జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించినట్లు కేకలు వేసి, నా ఏలినవాడ, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిల్చుచున్నాను. రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో, జత జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాను. బబులోను కూలెను. దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్క ముక్కలుగా విరగగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళంలో నూర్చబడిన వాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను. ధూమాను గూర్చిన దేవోక్తి. కావలివాడా, రాత్రి ఎంత వేలైనది, కావలివాడా, రాత్రి ఎంత వేలైనది అని ఒకడు షేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు, ఉదయమునగు రాత్రియునగును, మీరు విచారింపగోరినడలా విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. అరేబియాను గూర్చిన దేవోక్తి. దేదానీయులైన సార్ధవాహులారా, సాయంకాలంలో మీరు అరబీ ఎడారిలో దిగవలెను. తేమా దేశ నివాసులారా, తప్పిగొన్న వారికి నీళ్లు తెండి, పారిపోచున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకొని రండి. ఖడ్గ భయము చేతను, దూసిన ఖడ్గ భయము చేతను, ఎక్కుపెట్టబడిన ధనస్సుల భయము చేతను, క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోచున్నారు. ప్రభు నాకిలాగు సెలవిచ్చుచున్నాడు. కూలివారు ఎంచినట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాన్లలో శేషించువారు కొద్దివారగుదును. ఇలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇది ఈరోజు భాగం అండి. ఎవరైనా మొదటిసారి కనుక ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే లింక్ కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు మీరు కూడా ఏ అధ్యాయం చదువుతున్నారు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్.